నేను అమిత్ షాతో ఒకటే అడిగిన పోయినప్పుడు, కిషన్ రెడ్డి అమ్మడికి ఇట్లా పోయినప్పుడు జూన్లో, మరి నన్ను ఎందుకు తీసుకొచ్చారు? మరి నన్ను తీసుకొచ్చి పెట్టేసి ఇంట్లో కూర్చోబెట్టి ఆ కవితని మద్యం కుంభకోణంలో పెట్టి వదిలేసారు. జనమందరేమో బీజేపీ బీఆర్ఎస్ ఒకటైందని అంటుర్రు, కాంప్రమైజ్ అయిపోయింది అంటుర్రు. మరి నేను ఉండి కేసీఆర్ని ఓడించడానికి వచ్చినా కానీ మీ పద్ధతి చూస్తే ఈడ ఉండి కేసీఆర్ని ముఖ్యమంత్రి చేస్తానికి మీరు రెడీగా ఉన్నట్టు అన్న. అట్లా అన్నావు, మరి ఎందుకు వదిలిపెట్టిర్రు? అవినీతి 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 అని 10 ఏళ్ల నుంచి బీజేపీ పార్టీ చెప్తుంది, అవునా? మరి కేంద్ర దర్యాప్తు సంస్థలని మీ చేతుల్లోనే ఉన్నాయి, కేంద్రంలో అధికారం మీ చేతుల్లోనే ఉంది. మిమ్మల్ని నమ్మే మేము వచ్చినాం, మా కేసీఆర్ పాలన వద్దు, ఆయన గద్దె దింపాలని. నువ్వేమో ఆయన బిడ్డను వదిలిపెట్టినావు. జనమేమో కాంగ్రెస్ అంటారు, బీజేపీ నమ్మతలేదు. నన్నేం చేయమంటూ అన్నా అంటే అట్లా ఇట్లా అన్నాడు. అట్లకిట్లా ఏం లేదు, అట్లకిట్లా ఏం లేదు. నేను ముక్కుసూటి మనిషిని సార్, ఒక పని మీద వచ్చినా పని ఇక్కడ అయ్యేటట్లేదు, నా పని నేను చేసుకుంటా అని చెప్పి నేను అబద్ధం ఆడకూడదు చెప్తున్నా. నలుగురు పెద్ద మనుషులు, ముగ్గురు మేమున్నాం, ఇక్కడి నుంచి పోయినాం. ఈటల రాజేందర్, కిషన్ రెడ్డి, వాళ్ళు నలుగురు ఉన్నారు. నా మాటలు విని పరిశాన్ అయిపోయారు. వామో వీడు ఎక్కడి నుంచి తీసుకొచ్చిన ఆయన, వీళ్ళు ఏందో చిచ్చరపిడి బాగున్నారు తీసుకొచ్చి పెట్టుకున్నాం, కానీ వీడు ఆగేటట్టు లేడు, వీడు కంట్రోల్ చేసేటట్టు లేవు అన్నాడు. సార్ ఆ జారేక మన బనాలి క్యా అన్నాడు. అంటే నువ్వు పోవాలని మనిషి అనుకున్నావా అంటే, నీ పోవాలన్నా వద్దా నీ చేతుల్లో ఉంది, ఒక 5-6 లోపడే ఇక్కడ ఉంటా, లేకపోతే నేను పోతా అని చెప్పి. తప్ప 5-6 మంది కేసీఆర్ కుటుంబం దోచుకున్న లోపడే, లేకపోతే నా దారి నేను చూసుకుంటాను. 2 నెలలు చూసినా 3 నెలలు నేను లోపల లేదు, బయట లేదు. ఏమన్నా మరిగా మరి నా పని నేను చేయాలి అవుతా? అమిత్ షా భయపడి బీజేపీ ఉండాలనా? మన లక్ష్యం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి, కేసీఆర్ ని గద్దె దింపాలి, అవునా కదా? లక్ష్యం కోసం ప్రాణాలైనా అర్పిస్తా, కానీ నేను మాత్రం ఎక్కడ కూడా రాజీ పడను.